దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అమ్మా, స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఈ క్రిస్మస్ దినాల్లో మీకు శాంతి సమాధానం ప్రభు కలగాలి అని నేను మీ కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మీ సమస్యలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. వాటి కొరకు మేము ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. ఉదయకాలమున దేవుని వాక్యం ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు 14వ తారీఖు దేవుడు మరొక దినమును మనకు అనుగ్రహించాడు. శ్రద్ధగా వాక్యాన్ని విందాము కొద్ది నిమిషాలు. కీర్తన గ్రంథములో 147వ కీర్తనలో కొన్ని వచనాలు కూడా ఒక మాట రాయబడి ఉండిద్ది. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కొన్ని సందర్భాల్లో మనకి ఉంటున్న స్థలాల్లో సమాధానం ఉండదు. సమాధానం లేని పరిస్థితులు ఎన్నో మన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. యోబు నివసించే స్థలంలో తన స్నేహితులు దూషిస్తున్నారు, తన భార్య దూషిస్తుంది, తన వారు అతన్ని నిందిస్తున్నారు. సమస్తం కోల్పోయిన అతన్ని ఇంకానూ శోధిస్తూ ఉన్నారు. సమాధానం లేని పరిస్థితులతో ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు సమాధానం లేకుండా ఉన్నావా? ప్రభు అంటాడు, నీ యొక్క సరిహద్దులో నీకు నేను సమాధానం కలగచేస్తాను అంటున్నాడు. నువ్వు ఎటువంటి కష్టమైన పరిస్థితిలో ఉన్న దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీ కుటుంబంలో నీకు వ్యతిరేకంగా అవుతున్న ప్రతి అవరోధాలు కూడా దేవుడు తీసేస్తాడు. కానీ మొదటగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. మనము యేసయ్యని పరిపూర్ణంగా నమ్మినప్పుడు మనకి ఆయన సమాధానాన్ని కలగచేస్తాడు. రెండోది మనం గమనిస్తే, మంచి గోధుమలతో నిన్ను పోషిస్తాను, మంచి ఆహారాన్ని నీకు పెడతాడని, నీకు సమృద్ధిని దేవుడు ఇస్తాడని నీ ఆధ్యాత్మిక జీవితంలో నమ్మగలిగితే దేవుడు నీకు కావలసిన ఆహారాన్ని, నీ బిడ్డలకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడు. అందుకే ఆయన అంటాడు, ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్టమైన వారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కరువు కాలంలో కూడా దేవుడు మరి ఒక సారెపత్తి విధవరాలు కుటుంబంలో సమృద్ధిని ఇచ్చాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో సమస్తాన్ని కోల్పోయి ఉన్నావేమో, సమస్తాన్ని నష్టపోయి ఉన్నావేమో, దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నీ బిడ్డల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద ఏ ఆశలతో ఉన్నావో, వాళ్ళు ఎలాగుంటే నువ్వు బాగుంటుంది అనుకుంటున్నావో అలాంటి జీవితాన్ని ప్రభు నీకు కలగజేస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన నమ్మటానికి ప్రయత్నించి ఆయన నిన్ను పోషిస్తాడని నువ్వు విశ్వాసంగా ఉండగలిగితే నీ కుటుంబంలో దేవుడు శాంతి సమాధానాలు కలగజేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీకు వందనాలు. ఉదయ కాలమున ఎవరైతే ఈ ప్రార్థన లేఖబోయిస్తున్నారో వారి కుటుంబాలను దీవించండి, ఆస్వాదించమని యేసు నామమున అడుగుతున్నాము.